కజిన్ 2024 విన్యాసం ఎక్కడ జరిగింది? ఎనిమిదో విడత భారత, కజకిస్తాన్ సంయుక్త సైనిక విన్యాసం ఉత్తరాఖండ్లోని ఔలి వేదికగా సెప్టెంబర్ 30 మొదలై అక్టోబర్ 13న ముగిసింది. అవును, రాజ్యమాతగా ప్రకటించిన రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. నీతి ఆయోగ్ సీఈఓ ఎవరు? బివిఆర్ సుబ్రహ్మణ్యం. 2026 నుంచి 27 వరకు నాటికి భారత్ మూడో ఎకనామీగా ఆవిర్భవించాలని తెలిపారు. నాటో కొత్త సారథి ఎవరు? నెదర్లాండ్ మాజీ ప్రధాని మార్క్ రూట్. రువాండాలో విజృంభిస్తున్న వైరస్ ఏది? మార్బర్గ్ వైరస్. భారతాసియాన్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? లావోస్ రాజధాని వియెంటియాన్లో 21వ భారత్ ఆసియాన్ సదస్సులో మోదీ 10 సూత్రాల ప్రణాళిక ప్రకటించారు. 26వ WETX ఎగ్జిబిషన్ ఎక్కడ జరిగింది? దుబాయిలో వాటర్ ఎనర్జీ టెక్నాలజీ ఎగ్జిబిషన్. ఇండో పసిఫిక్ ప్రాంతీయ సదస్సు 2024 వేదిక ఏది? న్యూఢిల్లీ. మారిటైమ్ డీకార్బనైజేషన్ సదస్సు ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో. నిజుత్ మొయినా స్కీమ్ ప్రారంభించిన రాష్ట్రం ఏది? అస్సాం. బాల్య వివాహాలను అడ్డుకట్ట వేసి బాలికల విద్యను కొనసాగించడం కోసం గ్లోబల్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఎవరు పాల్గొన్నారు? రాజస్థాన్లోని మౌంట్ అబూలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. దేశంలో రిచెస్ట్ స్టేట్ ఏది? మహారాష్ట్ర. ప్రపంచ ఆకలి సూచి 2024లో భారత్ స్థానం ఎంత? 105వ స్థానం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ AIS ఎవరు, ఎక్కడ ప్రారంభించారు? ప్రధాని మోదీ ముంబైలో ప్రారంభించారు. ఇండియా డిజిటల్ అగ్రి కాన్ఫరెన్స్ వేదిక ఏది? న్యూఢిల్లీ. ఫెమినా మిస్ ఇండియా 2024 విజేత ఎవరు? నికితా పోర్వాల్. 38వ జాతీయ క్రీడలు ఎక్కడ జరగనున్నాయి? ఉత్తరాఖండ్ వేదికగా జనవరి 28, 2025 నుండి ఫిబ్రవరి 14, 2025 వరకు ఈసారి జాతీయ క్రీడలకు మస్కట్గా మౌలి పక్షిని ఎంపిక చేశారు. IAF వరల్డ్ స్పేస్ అవార్డు 2024ను ఎవరు అందుకున్నారు? ఇస్రో చీఫ్ సోమనాథ్. మిలాన్లో జరిగిన ఈవెంట్లో మలేరియా రహిత దేశం ఏది? ఈజిప్ట్. నసీం ఆల్ బహార్ విన్యాసాలు ఎక్కడ జరిగాయి? గోవాలో. బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? రష్యాలోని కజన్లో. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు ఏవి? లాహోర్, ఢిల్లీ. అసంఘటిత కార్మికుల కోసం ఈశ్రమ్ పోర్టల్ ఎవరు ప్రారంభించారు? కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య. మహిళల T20 వరల్డ్ కప్ విజేత ఎవరు? న్యూజిలాండ్. సైబర్ క్రిమినల్స్ను పట్టుకోడానికి ఉద్దేశించిన ఆపరేషన్ ఏమిటి? ఆపరేషన్ చక్ర 3.